వైకుంఠ ఏకాదశి దర్శనాలు పక్కా ప్రణాళిక ప్రకారం సాగుతున్నాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ స్పష్టం చేశారు. అర్చకులు జేఆర్ స్వాముల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయని తెలిపారు. నిత్య కైంకర్యాలు ఆకమయుక్తంగా పూర్తి చేసి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించామని ఈవో చెప్పారు. రాబోయే 3 రోజుల కోసం ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా సుమారు 1,89,000 టోకెన్లు జారీ చేశామన్నారు. నిన్న కూడా ఎప్పుడు కూడా ఒక 2-3 కంపార్ట్మెంట్ కంటే ఎక్కువ కూడా వెయిటింగ్ లేకుండా 60,000 మందికి దర్శనం చేయించి రాత్రి 10:30కి క్యూ లైన్స్ క్యూ కాంప్లెక్స్ అంతా కూడా ఖాళీ అయిపోయి స్వామివారి ఏకాంత సేవతో దేవాలయం తలుపులు ముగించేసి మళ్ళీ రాత్రి 12:05 ప్లాన్ ప్రకారం వైకుంఠ ద్వారం తెరుచుకోవడం, అర్చక స్వాములు జేఎంగార్ స్వామి అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాలు అంతా కూడా నిర్వహించారు. స్వామివారి నిత్య కైంకర్యాలు ఇవన్నీ కూడా ఆగమోక్తంగా పూర్తి చేసి ఉదయం దాదాపు 120-125 మధ్యలో స్వామివారి దర్శనాలు, వైకుంఠ ద్వార దర్శనాలు ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. మనం తయారు చేసినటువంటి ప్లాన్ ప్రకారమే 3 గంటలు సమయం ఏదైతే ఇవాళ సెల్ఫ్ వచ్చినటువంటి డిగ్నిటరీస్ కోసం కేటాయించి ఉన్నాం, దానికి స్టిక్ అయిపోయి దాదాపు 4:30 ఆ ప్రాంతంలో ఎవరైతే భక్తులు అంతకుముందు కూడా తెలియజేశాం, ఈ 3 రోజుల పాటు ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా దాదాపు 1,89,000 మంది భక్తులకి ఈ 3 రోజుల పాటు టోకెన్ ఇవ్వడం జరిగింది. అదే ప్లాన్ ప్రకారం ఉదయం 4:30 నుంచి ఎవరైతే భక్తులు వారికి కేటాయించినటువంటి స్లాట్ ప్రకారం రావడం జరిగింది, వారికి సర్వదర్శనాలు ప్రారంభిస్తాం. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఏ విధంగా అయితే గవర్నర్ ముఖ్యమంత్రి వారిలో దిశానిర్దేశం మేరకు టీటీడీ బోర్డు తీసుకోవాలంటే నిర్ణయాల ప్రకారం వైకుంఠ ఏకాదశి దర్శనాలు ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. నిన్న ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా దాదాపు 60,000 మంది భక్తులకి దర్శనం చేయించి, నిన్న కూడా ఎప్పుడు కూడా ఒక 2-3 కంపార్ట్మెంట్ కంటే ఎక్కువ కూడా వెయిటింగ్ లేకుండా 60,000 మందికి దర్శనం చేయించి రాత్రి 10:30కి క్యూ లైన్స్ క్యూ కాంప్లెక్స్ అంతా కూడా ఖాళీ అయిపోయి స్వామివారి ఏకాంత సేవతో దేవాలయం